హలో అండి. మునక్కాయ పప్పు తెలియని వాళ్ళు ఎవరుంటారు? కానీ ప్రెషర్ కుక్కర్ యూజ్ చేసి ఫాస్ట్‌గా ఎలా చేసుకోవాలో చూద్దామా? దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్‌లో పప్పును వేసుకొని అంటే కందిపప్పు వేసుకొని బాగా వాష్ చేసి 3 విజిల్స్ ఇచ్చుకోవాలి. మునక్కాయ కర్రీ కోసం 2 టమాటో, 1 ఆనియన్, 2 మిర్చి, కొన్ని మునక్కాయలు తీసుకున్నాను. ఇంకో ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఏసుకొని, పోపు దినుసులేసుకొని కట్ చేసుకున్న ఆనియను, మిర్చి వేసి సాట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ తర్వాత టమాటో, మునక్కాయలు వేసి బాగా సాట్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఉడికినాయి అనిపించినప్పుడు కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్, కొంచెం సాల్ట్ అండ్ 1 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేశాను. ఇది కొంచెం బాగా ఉడకనివ్వాలి. ఈలోపు మనం పప్పు ఎలా ఉడికిందో చూద్దాము. పప్పు అయితే బాగా ఉడికిపోయింది. స్మాషర్ తీసుకొని మంచిగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ తర్వాత మనం ఉడికిన మునక్కాయ కర్రీలో కొంచెం వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 విజిల్స్ ఇచ్చుకుంటే ఈ మునక్కాయ, టమాటో అన్నీ బాగా ఉడికిపోతాయండి. 2 విజిల్స్ ఇచ్చిన తర్వాత మునక్కాయ కర్రీ అయితే ఇలా ఉంటుంది. చూడండి మునక్కాయలన్నీ బాగా ఉడికిపోయాయి. తర్వాత ముందుగా స్మాష్ చేసుకున్న పప్పులోకి కొంచెం టామరిన్ పల్పు, ఇవి ఉడకబెట్టుకున్న మునక్కాయ కర్రీ వేసేసుకొని కావాల్సినంత వాటర్ పోసుకొని హై ఫ్లేమ్‌లో బాగా మరగబెట్టుకుంటే రెడీ. మునక్కాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. నేను లాస్ట్‌గా కొంచెం సాంబార్ పౌడర్ ఏసి, కొత్తిమీర ఏసి సర్వ్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్ యూ.